ముందుగా మా ఇరువురు పీఠాధిపతులు, ఇక్కడ చేరిన గురువులు, మఠవాసులు, మరి శ్రేయోభిలాషులు బయట నుంచి ఎంతమంది వచ్చారేమో తెలియదు. మా అందరి తరపున మీ విచారణ గురువు జాన్ రాజ్ ఫాదర్ గారికి, మీ అందరికీ, మీ బాలబాలికలకు ఉత్థాన క్రీస్తు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్. ఉత్థాన క్రీస్తును ముందుగా దర్శించిన మరియ మగ్దల క్రీస్తు ఆజ్ఞ మీద శిష్యులకు శుభ సమాచారం తెలపటానికి పరిగెత్తుకు వెళ్ళింది. మొదట శంకించిన పేతురు సమాధి వద్దకు పరుగు తీశాడు. యోహాను అనుసరించాడు. సమాధి ఖాళీగా ఉంది. నార వస్త్రం మడత పెట్టి ఉంది. తలకు చుట్టినటువంటి తుండు వస్త్రం ప్రక్కన పెట్టి ఉంది. దీనినంతా యోహాను జాగ్రత్తగా గమనించాడు. మనసులోనే ఉత్థానాన్ని నమ్మాడు. అందుకే తరువాతి కాలంలో శుభవార్త రాస్తూ క్రీస్తు ఉత్థానము నిజమని, ఖాళీ సమాధి, చుట్టబడినటువంటి వస్త్రాలు ఈ పునరుత్థానానికి రుజువుగా ఈ సువిశేషకారుడు వాడటం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుకు ఆ వస్త్రాలతో ఇక పని లేదు. ఉత్థానమైన శరీరం మహిమాన్వితమైంది. ఈ విషయాన్ని కూడా గుర్తించాడు యోహాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునరుత్థాన పండుగ రోజున ఈ యొక్క సంఘటనలను మళ్ళీ మనము చెబుతూ ఉంటాం. పునరుత్థానం రుజువు చేయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. క్రీస్తు విజయము విశ్వ కళ్యాణానికే కేంద్ర బిందువు. ఆయన పునరుత్థానం ప్రతి ఒక్కరికి ఊపిరిపోసిన గర్భం. ఖాళీ సమాధి విశ్వాసులకు పునాది. మనుషులకు మరుజన్మనిచ్చిన క్రీస్తు తాను 7 మీద విజయాన్ని సాధించినట్లుగా మరి ఈ శుభవార్తను లేక పండుగ రోజు ఎంతోమంది విశ్లేషకులు తెలిసినటువంటి విషయాన్ని నేను కూడా ఈరోజు మీతో పంచుకుంటూ ఉన్నాను. సప్తాహంపై క్రీస్తు విజయం అని ఒక మాట రాయబడి ఉంది. సప్తాహం అంటే 7. ప్రథమంగా ఏమిటి అని అంటే దేహం, రెండవది ఈ లోకం, మూడవది సాతాను, 4 పాపం, 5 మరణం, 6 స్థలము, 7 కాలం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి 3 జ్ఞాన శత్రువులు. తల్లి శ్రీసభ వీటిని గురించి ఆది నుండి జాగ్రత్తలు పడమని బోధ చేస్తూ ఉంది మనకు. వీటి మీద క్రీస్తు విజయాన్ని సాధించాడు. ఒక్కొక్కటి మనము ఇప్పుడు విపులంగా చూద్దాం. మొట్టమొదటిది నేను చెప్పిన విధంగా దేహం లేక శరీరం. ఇది మన దగ్గరే ఉంది. దీనికి అనేక కోరికలు, సుఖాలను బాగా వెతుకుతూ ఉంది. జిహ్వ చాపల్యం మొదలుకొని కామకలాపాల వరకు మనిషికి తీయటి కోరికలు. కానీ ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు వీటిని జయించాడు. కనుక ఉత్థాన క్రీస్తు విశ్వాసులమైనటువంటి మనము క్రీస్తు వలె వీటిని జయించాలి. పేతురు మాటలను గుర్తించండి. పేతురు రాసిన మొదటి లేఖ, శారీరక వ్యామోహములు ఎప్పుడునూ ఆత్మతో పోరాడుచుండును, కనుక వ్యామోహితులు కాకుండుడు. ప్రభువు శరీరము మహిమాన్వితమైనట్లే మన శరీరాలు మహిమాన్వితం కావటానికి ఆయన తన శరీర రక్తాలను దివ్య భోజనంగా ఇచ్చాడు. ఈరోజు పండగ రోజున మన పిల్లలు ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. దీని ద్వారా మనము మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. దివ్య సప్రసాదం ఒక మాట ఇక్కడ నేను చెప్తాను. ఇది పరమ ఔషధము. శారీరకంగా మనము ఆకలి కొన్నప్పుడు, దాహం కొన్నప్పుడు భుజిస్తాం, నీరు తాగి మన యొక్క దాహాన్ని తీర్చుకుంటాం. మరి ఆధ్యాత్మికమైనటువంటి శరీరం కోసము ఎవరు ఈ యొక్క ఆకలిని తీర్చాలి?
దాహాన్ని తీర్చాలి అని అంటే స్త్రీ సభ మనకు బోధించేది దివ్య సంస్కారమైనటువంటి ప్రభువు భోజనము, పరమ ఔషధము. ఇది శాశ్వతమైనటువంటి జీవితము. ఎవడేని నా యొక్క శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన వాడు మరణించినను జీవించును అంటాడు. శాశ్వత జీవము ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దివ్య సప్రసాదాన్ని మనము స్వీకరించుటకు ముందు యోగ్యమైనటువంటి స్థితిలో, పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఆ ప్రభుని మనము స్వీకరించాలి. స్వల్ప పాపాలు, ఇతర పాపాలు ఏదైనా ఉంటే దానిని చక్కగా పాప సంకీర్తనములో తెలియపరిచి యోగ్యమైన విధంగా ఆ ప్రభువును స్వీకరించినప్పుడు ఆ యొక్క ఫలితము అన్నది మనకు దొరుకుతూ ఉంది. ఇక ఈరోజు రెండవ విషయం నేను చెప్పవలసింది ఈ లోకం మన చుట్టూ ఉన్న ప్రపంచము మనల్ని ఎన్నో విధాలుగా మోసపరుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మోడర్నిజం అంటూ ఉన్నాం. ఈ నవీన ప్రపంచంలో అనేక ప్రకటనలు, ఆధునిక వస్తువులు, సెల్ ఫోన్ మొదలుకొని ఇంటర్నెట్, యూట్యూబ్ల వరకు మనలను ఊపిరి పీల్చుకోనివ్వవు. అరచేతిలో స్వర్గం అంటూ కవ్వించే యువతను నరకానికి పంపుతూ ఉన్నాయి. ఇటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి శాస్త్రజ్ఞులు కూడా ఎన్నో విధాలుగా ఈ యువతను తప్పుదారిన పట్టిస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి మనస్తత్వ శాస్త్రజ్ఞులు, టెక్నీషియన్లు కలిసి సాతాను కన్నా తెలివిని ఉపయోగించి మనకు ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రజలను చెడగొడుతూ ఉన్నారు. అందుకే పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా మనకు చదవబడుతూ ఉంది. లౌకిక వ్యామోహములకు లోను కాకుండుడు అని హితబోధ చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ఈ లోకంపై గెలుపొందాడు. ఆయన విశ్వాధిపతి అయ్యాడు. మనము కూడా ఈ యొక్క కోరికలను, ప్రాపంచిక వ్యవహారాలను గెలిచి ఆ దైవత్వంలో మనము కూడా పాలు పంచుకోవచ్చు అన్నది ఈ పేతురు మహాశయుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవది సాతాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని తర్వాత శక్తివంతమైంది అని అంటే సాతాను అని చాలా సందర్భాల్లో మనకు వక్తలు చెబుతూ ఉంటారు. మనం కూడా కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ అతి శక్తివంతమైంది దేవుని తర్వాత సాతాను అన్నది మనం విశ్వసించక తప్పదేమో. పైగా అది ఒక మహాజిత్తుల మారి అని, ఏ విధంగా ఏవమ్మను ఆ పండు తినమని చెప్పి శోధించింది, అదే సైతాను క్రీస్తు ప్రభువును కూడా నీవు మనుష్య కుమారుడవైతే ఆ కొండపై నుంచి దూకి నిన్ను నీవు రక్షించుకో అని ఆ విధంగా క్రీస్తు ప్రభు యొక్క శోధించటాన్ని మనము పవిత్ర గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, సాక్షాత్తు దేవుడే శోధింపబడినప్పుడు మనమెంత నిమిత్త మాత్రులం. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఆ సతాను చేత శోధించబడుతూ ఉన్నాం, పాపములో పడిపోతూ ఉన్నాం, ఆ దైవత్వానికి దూరం అవుతున్నామని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి మనము ప్రభువు చెప్పినట్లు మీరు సాతానుకు దాసులు కాకుండా, దాని తంత్రోపాయాలకు లోను కాకుండా జాగరూకులై ఉండండి. పేతురు రాసినటువంటి లేఖ ఈ బోధనను మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రభువు కూడా మీరు శోధనలకు గురి కాకుండుటకు మేలుకొని ప్రార్థింపుడు అని ప్రభువు చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మన యువతీ యువకులు, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు కూడా స్మార్ట్ ఫోన్స్ అంటూ ఉన్నాం, సోషల్ మీడియా అంటూ ఉన్నాం. ఎన్నో ప్రభు దారి నుంచి తప్పు పట్టించే విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. అలాగే క్రీస్తు ప్రభువు 4వది 5వది పాపం మరణం, పాపమును జయించాడు, మరణపును విల్లును విరిచాడు మన క్రీస్తు ప్రభువు అని. అలాగే ఆ ప్రభువు
ఏ స్థలానికి కాలానికి ఆయన లోను కాకుండా ఎప్పటికీ కూడా వీటికి అతీతుడుగా ఉన్నాడు. ఈ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని శ్రీసభ మనము ఆ పునరుత్థానాన్ని విశ్వసించి ఆ క్రీస్తు ప్రభువు వలె మహిమగల శరీరములుగా తయారవుటకు ఈ యొక్క క్రీస్తు ఉత్థాన పండుగ రోజున మనము అర్థం చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ క్రీస్తు ప్రభువు వలె ఆ పునరుత్థాన మహిమలో భాగస్థులను చేయమని ప్రార్థించుకుందాం. క్రీస్తు ఉత్థానమైన తర్వాత ప్రభు యొక్క శిష్యులు ఏ విధంగా ధైర్యముగా ఆ దివ్యవాక్కును లేక ప్రేషిత కార్యాన్ని వాళ్ళ భుజస్కంధాలపై మోసుకుని వెళ్ళారు. నిన్నటి రోజునే మనము పవిత్రాత్మ పెంతెకోస్తు పండుగను కొనియాడాం. పవిత్రాత్మ వారిపైన వేంచేసిందని, భయముతో నిండినటువంటి శిష్యులు వారి బోధన ద్వారా వారు చుట్టూ ఉన్న ప్రజలను భయకంపితులను చేశారు. The apostles were timid, but they became the fiery preachers. అలాగే ఆ ప్రభు యొక్క అపోస్తల యొక్క బోధన విన్న వారందరూ కూడా పవిత్రాత్మను విరివిగా పొందారు. పవిత్రాత్మ శక్తి వరములను ఫలములను వారు చవిచూచారు అన్నది మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, భయకంపితులైనటువంటి ఆ శిష్యులు ఒక్కసారి పునరుత్థానం యొక్క మహిమను కనుగొన్నప్పుడు, ఆ క్రీస్తు ప్రభు పలుసార్లు వాళ్లకు దర్శనమిచ్చినప్పుడు, పెంతెకోస్తు నాడు పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో వేంచేసి వచ్చిన తర్వాత ప్రపంచమంతట వెళ్ళి ఆ ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు ప్రపంచమంతట వెళ్ళి సకల జాతి జనులకు శుభవార్తను బోధించండి అని చెప్పాడు. ఉత్థాన పండుగ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రభు మరణమును గెలిచాడంటూ ఉన్నాం. ఈ లోకాన్ని జయించాడు, పాపమును పటాపంచలు చేశాడు. ఇవన్నీ కూడా ఉత్థాన ప్రభువు పండుగ రోజున మనము విని ఉంటాం. మరి ఒకసారి మననం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు. మరి ఆ ఉత్థాన ప్రభు మహిమలో మనము భాగస్థులు కావాలంటే అపోస్తులు ఏ విధంగా ప్రేషిత కార్యాన్ని ధైర్యముతో నలుదిశల చాటి చెప్పారో, మనము కూడా ఆ శుభ పరిచర్యను మన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు సాగాలి అని శ్రీసభ బోధిస్తూ ఉంది. ఆ ప్రభు పునరుత్థాన మహిమ ఈ పండుగ రోజున మనందరిపై, మనము మాట్లాడే భాష, మనము వ్యవహరించే తీరు, మన ప్రవర్తన, మనము ఆ క్రీస్తు ప్రభు ఆజ్ఞలను పాటించటము, శ్రీసభ బోధనలను ఆలకించి దాని ప్రకారము మనం జీవించటము, అలాగే మన విజయవాడ శ్రీసభ ఏ విధంగా బోధనలు మరియు ప్రభు మార్గములో నడిపించుటకు, ఆ ప్రభు యొక్క పరిచర్యను ఏ విధంగా ఎవరెవరికి ఎలా అన్నటువంటి విషయములను మనము ఎంతవరకు పాటిస్తూ ఉన్నాం, కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. అందుకే పోప్ ఫ్రాన్సిస్ కూడా సినడ్ అని 3 ప్రధానమైనటువంటి అంశాలతో కలిసి నడవమంటూ ఉన్నాడు, ఆలోచించమంటూ ఉన్నాడు. లిజన్ విత్ ద ఇయర్స్, లిజన్ విత్ ద హార్ట్ ఆఫ్ ద ఇయర్స్. ఈ 57వ కమ్యూనికేషన్ వార్షిక సందర్భంగా స్పీక్ విత్ ద హార్ట్, హృదయముతో మనము మాట్లాడేదానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి విషయమందు మంచి మనస్సుతో ఆలోచించుదాం. ప్రతి కార్యమందు పరిపూర్ణమైనటువంటి హృదయాన్ని మనము కలిగి ముందుకు సాగినప్పుడు ఆ ప్రభు యొక్క ఉత్థాన శక్తిని మనం పొందుతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి 3వదిగా ఈరోజు బాలికలు ప్రథమంగా ప్రభువును స్వీకరిస్తూ ఉన్నారు, అలాగే పవిత్రాత్మను కూడా పొందుతూ ఉన్నారు. భద్రమైన అభ్యంగం. పిల్లలు, మామూలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అడగొచ్చా మిమ్మల్ని? మీ తండ్రి గారి పర్మిషన్ తీసుకున్నాను నేను, అడగొచ్చా? ఓకే. దివ్య సప్రసాదం అనగా ఏమి?
పవిత్రాత్మ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అందరు చక్కగా చెప్పారు కదా. సరే, మీ జాండస్ ఫాదర్ గారిని ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తున్నాను. చాలా సంతోషం. ప్రభువును స్వీకరిస్తూ ఉన్నారు. మీ మాటల్లో క్రీస్తు ప్రభు యొక్క శరీరమును, క్రీస్తు ప్రభు యొక్క రక్తమును పానం చేస్తూ ఉన్నారు. మరి వీటిలో యేసు ప్రభు యొక్క దైవ స్వభావము మిళితమై ఉన్నది. ఆ ప్రభువును స్వీకరించే ద్రవ్య అనుమానమే దివ్య సప్రసాదము. దివ్య సప్రసాదము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ జీవితాలకు ప్రధాన కేంద్రము. ద యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. మన జీవితాలు, మన ఆలోచనలు, మాటలు, మన వ్యవహారం అంతా కూడా ఆ ప్రభువు తత్వములో, మనస్తత్వములో మనము కలిగి జీవించాలి. ఆధ్యాత్మిక భోజనాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. మన యొక్క ఆత్మ రుగ్మతకు పరమ ఔషధం ఈ దివస ప్రసాదం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రారంభంలో నేను చెప్పినట్లుగా దివస ప్రసాదాన్ని స్వీకరించే మీరు ప్రతిసారి మంచి పాప సంకీర్తనం చేసి 1 గంట నుంచి ఏది కూడా భోజనం చేయకుండా ఆ ప్రభువును స్వీకరించాలి. ప్రభువుని స్వీకరించిన తర్వాత మన హృదయములోకి వేంచేసి వచ్చిన ప్రభును గురించి మనం ఆలోచించాలి, ఆయనతో సంభాషించాలి. మన తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఉపాధ్యాయులు, వీరందరిని గురించి ప్రభువుతో మీరు సంభాషించేదానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ దివ్య సప్రసాదం యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు. రెండవది భద్రమైన అభ్యంగం. అందరు తీసుకుంటున్నారా? భద్రమైన అభ్యంగము. సరే, 2 చెప్తారా? చెప్పండి. భద్రమైన అభ్యంగం అనగా ఏమి? పవిత్రాత్మ వరములు ఎన్ని చెప్పండి? ఓకే. పవిత్రాత్మ ఫలములు కూడా అన్నారు మీరు. 12 చెప్పండి. ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? సిస్టర్స్ అనుకున్నా, మీ తల్లిదండ్రులు అయితే నేర్పలే కదా. సరే, మరి ఇంత చక్కగా పిల్లలు సమాధానం చెప్తూ ఉంటే కనీసం చప్పట్లు కొట్టచ్చు కదా వాళ్ళకి. చాలా చాలా సంతోషం. పవిత్రాత్మ యొక్క వరములు, ఫలములు ఈ దివ్య సంస్కారం ద్వారా పొందుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము జ్ఞానస్నానము పొందినప్పుడే ఆ పవిత్రాత్మను పొందాం. క్రిస్మా తైలముతో అభ్యంగనం చేశాం. కానీ ఆ జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు గురువు ఏం చెప్తూ ఉన్నాడు? మీ తల్లిదండ్రులు, మీ జ్ఞాన తల్లిదండ్రులు ఆ విశ్వాస ప్రమాణము, జ్ఞానస్నానము నాడు ఇచ్చినటువంటి ప్రమాణాలను ఆ బిడ్డ తరపున వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు బుద్ధి, వివరము, విచక్షణ తెలిసినటువంటి బాలికలుగా ప్రభు యొక్క ఆత్మను మీరు పొందుతూ ఉన్నారు. అందుకే మేత్రానులు మీ నుదిటిపై క్రిస్మా తైలముతో అభ్యంగనం చేస్తూ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. పవిత్రాత్మ ముద్ర మీపై వేయబడుతూ ఉంది. ఇది క్రిస్టియన్ ఐడెంటిటీ. ఆ ప్రభువు చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అన్న విధంగా ఈరోజు ఈ పవిత్రాత్మ చేత మిమ్మల్ని తన వశం చేసుకుంటూ ఉన్నాడు. ఆ తండ్రి బిడ్డలవుతూ ఉన్నారు, పుత్రులు పుత్రికలు అవుతూ ఉన్నారు. కాబట్టి పవిత్రంగా జీవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రియమైన బాలికలారా. అలాగే పవిత్రాత్మ ఫలములు అని అన్నప్పుడు మన తోటి సహోదరి సహోదరులతో, మన చుట్టూ ఉన్న వాళ్ళతో శాంతి, సమాధానము, మర్యాద, వీటన్నిటిని కూడా మన తోటి సహోదరి సహోదరులను గురించి ఈ పవిత్రాత్మ ఫలములను శ్రీసభ మనకు పరిచయం చేస్తుంది. ఈరోజు ఈ పండుగ రోజున ఈ బాలికలను తయారు చేసినటువంటి తల్లిదండ్రులు ఇంతటితో మా పని అయిపోయింది అనడం కాదు. జ్ఞానస్నానము ఇచ్చినప్పుడు ఏ విధంగా మీరు ప్రమాణం చేస్తూ ఉన్నారో ఈ బిడ్డను మంచి క్రైస్తవ బిడ్డల సంస్కారంలో, సాంప్రదాయంలో మేము జీవింపజేస్తాం.
భక్తి ప్రపత్తులతో వీరి యొక్క క్రైస్తవ జీవితాలను జీవించలాగున దివ్య గ్రంథ బోధనలను వారు ఆలకించి దాని ప్రకారం జీవించలాగున మేము బాధ్యత తీసుకుంటామంటూ ఉన్నాం. ఈరోజు భద్రమని అభ్యంగం తీసుకున్నారు, మా పని అయిపోయింది అని అనుకోవద్దు. జ్ఞాన తల్లిదండ్రులు ఈ పిల్లలు ఎల్లప్పుడూ కూడా ఆ పవిత్రాత్మ సాంగత్యములో జీవించుటకు కావలసినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఈరోజు శ్రీసభ మరియ తల్లి, శ్రీసభ మాత అనే పండుగను కూడా కొనియాడుతూ ఉంది. ఈ మే మాసం అంతా మరియ తల్లిని మనం గౌరవించాం, జపమాలలు జపించాం. పాపాత్మల కోసం మీరు వారి మారు మనసుకై జపాలు చెప్పండి అని, జపమాలను జపించండి అని మరియ తల్లి చెప్పింది. ఫాతిమా కొండపై, లూర్దు నగరముపై మన గుణదల కూడా, మన హృదయ స్పందన మన గుణదల. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మేత్రాసనమే కాదు, 2 రాష్ట్రాల ప్రజలు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు తల్లిని సందర్శించుకుంటూ ఉన్నారు, మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఆ తల్లి సమక్షములో ఆ కొండ కింద ఉండి ఆ మరియ తల్లిని ప్రార్థించాలి. మనము ముందుగా పవిత్రులుగా ఉండే భాగ్యాన్ని వసగు తల్లి అని ప్రార్థిస్తూ, పాపాత్ములు కూడా మారు మనస్సు పొంది ప్రపంచ శాంతి కోసము ప్రార్థన చేసేదానికి ప్రయత్నం చేద్దాం. మరి ఒకసారి మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీ అందరినీ కూడా గుణదల మాత ప్రార్థన ప్రోద్బలముతో, దేవుని ఆశీస్సులతో ఆ దయగల భగవానుడు నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. నా కోసం ప్రార్థించమని మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.